యోనా గ్రంథము 4వ అధ్యాయము మనందరము కలిసి ప్రార్థన పూర్వకంగా 4వ వచనాన్ని చదువుకుందాం. జోనా చాప్టర్ 4, ప్రేయర్ఫుల్లీ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 4. 4వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. బైబిల్స్ ఉన్నవారు తెరిచి చదివితే మంచిది. స్క్రీన్లో వచనం వచ్చినప్పటికీ బైబిల్ తెరిచి చదివితే ఆశీర్వాదం వేరు. దయచేసి అందరం కూడా మన బైబిల్స్ తెరిచి యోనా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుదాం. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. 9వ వచనం కూడా అందరం కలిసి చదువుదామండి. వర్స్ 9 ఆల్సో, ఆల్ ఆఫ్ us టుగెదర్ ప్రేయర్ఫుల్లీ. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. చైన వాక్య భాగాన్ని దేవుడు దీవించి మనందరితో మాట్లాడుగాక. ఉన్న ప్రాంతం కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు సంధించే ఈ ప్రశ్నకు యథార్థమైన జవాబు మీరు మీ వాక్యం ద్వారా మమ్మల్ని త్రాకుచున్నప్పుడు, మీ వాక్యం హృదయంలో మండుచుండలేదా అని అనుభూతిలోకి వస్తున్నప్పుడు యథార్థంగా హృదయాలు సరిచేసుకొని నీ వాక్యమని అగ్నికి మా హృదయాలు ప్రక్షాళనగుటకు సహాయపడమని కోరుచున్నాం. తద్వారా కుటుంబాలు, సంఘాలు, మా వ్యక్తిగత జీవితాలు కట్టబడుటకు సహాయపడమని, సమృద్ధి అనే జీవాన్ని విడుదల చేయమని కోరుచున్నాం. ఇరువైపులా మనందరినీ మీ రక్త ప్రోక్షణకి తీసుకొస్తూ కానీ కనిపించిన అంధకార చీకటి శక్తులన్నీ నజరుడైన యేసుక్రీస్తు నామములో సంఘంగా మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి బంధిస్తున్నాం. ఆత్మ ప్రాణ ధైర్యతగా మీ రక్తం చేత కడిగి శుద్ధీకరించండి. ధారాళమైన మీ సన్నిధి యొక్క స్పర్శ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దాటి తండ్రి, మరి మీ యొక్క మాటలు సూటిగా మా హృదయాలు తాకున్నట్లు తండ్రి, నీ గ్రంథము విప్పి తండ్రి సత్యవాక్యమును మాకు విడుదల చేయమని కోరుచు. తద్వారా మా కుటుంబాలు, సంఘాలు, మా జీవితాలు కట్టబడుటకు సహాయపడమని, మా సమయం అంతటిని మీ చేతికి అప్పగిస్తూ ఆద్యంత మీరే నాయకత్వం వహించమని, రూపాంతర అనుభవం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నీవు కోపించుట న్యాయమా? సాధారణంగా ఏ పరీక్ష రాయాలన్నా సరే ప్రశ్న ప్రాముఖ్యమైంది. ప్రశ్నలు లేని పరీక్ష ఉండదు. ప్రశ్నలు లేని పరిశోధన ఉండదు. దేర్ కెనాట్ బి రీసెర్చ్ వితౌట్ ఎ క్వశ్చన్. ప్రశ్న లేకుండా పరిశోధన ఉండదు. అలనాడు యాపిల్ చెట్టు కింద న్యూటన్ అనే యవనస్తుడు కూర్చొని, ఈ యాపిల్ పండు పైకెందుకు పోవట్లేదు, కిందకెందుకు పడుతుంది అని ఒక ప్రశ్న తన చరిత్రే కాదు, ఫిజిక్స్ చరిత్రనే మార్చేసింది. ఈ ఒక్క ప్రశ్న నీ చరిత్రను మారుస్తుంది. ఆలోచించండి. శాస్త్రవేత్తలు వేసే ప్రశ్నలు వేరు, మనుషులు వేసే ప్రశ్నలు వేరు, ప్రభుత్వాలు వేసే ప్రశ్నలు వేరు. ఇక్కడ సాక్షాత్తు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త నేరుగా సంధిస్తున్న ప్రశ్న. ఒక్కసారి దేవుడు నోరు తెరిచి ప్రశ్న అడిగాడంటే హృదయాలు మారాల్సిందే, హృదయ లోతుల నుండి సత్యం పెళ్ళుబుగాల్సిందే, జీవితాలు మారాల్సిందే. ఆ ప్రశ్నలు ఎంతో లోతైన సత్యం ఉందని ఆ సత్యాన్ని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే కయీనుతో ప్రభు అన్నాడు, ఓ కయీను, నీ సహోదరుడు ఎక్కడా? అంతే, చరిత్ర అంతా హెచ్చరిక వర్తమానం వెళ్ళిపోయింది. ఆదాము అవ్వలతో అన్నాడు, మీరు దిగంబరులని మీకు చెప్పిన వాడెవరు? మనస్సాక్షి గురించి, దేవుని యొక్క వాక్యము గురించి, ఆయన ఆజ్ఞ గురించి సత్యమంతా ఒక్కసారి దేవుడు చిట్టా విప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు తను మనతో మాట్లాడాలని ఆశపడుతున్నప్పుడు ఒక్క ప్రశ్న చాలు మన జీవితాలు మార్చాలని దేవుడు ఆశపడినప్పుడు ఒక ప్రశ్న చాలన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 1 సమూయేలు 13వ అధ్యాయంలో దేవుడు సంధిస్తూ సౌలు అడుగుతున్న ప్రశ్న, నువ్వేం చేశావు? అంతే, సౌలు చేసిందంతా గుర్తొచ్చేసింది. 2 సమూయేలు 12వ అధ్యాయంలో దావీదు అంటున్నాడు, నువ్వెందుకు దేవుని మాట తృణీకరించావు? ఒక్క ప్రశ్నలో దావీదు జీవితంలో కావాల్సిన వర్తమానం అంతా వెళ్ళిపోయింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా భక్తునితో ప్రభు అన్నాడు, ఎవరు వెళ్ళెదరు, ఎవరిని పంపెదను, ఎవరు వస్తారని సేవించడానికి ఒక్క ప్రశ్నలో యెషయా చరిత్రను మార్చేశాడు, సేవ చరిత్రనే మార్చేశాడు దేవుడు.
మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుడు ప్రశ్న అడిగాడు శిష్యుల్ని, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అంతే, వారి గ్రహింపు, వారి ఆత్మీయ స్థాయి, దేవుని గురించి, దేవుని పట్ల వారికి ఉన్న అవగాహన అట్టే అర్థమైపోయింది. ఇంకా ముందుకెళ్తే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో దేవుడు సాక్షాత్తు ఇద్దరు గుడ్డివారు అడుక్కుంటున్నప్పుడు, అయ్యా కరుణించుమని కేకలు వేస్తున్నప్పుడు, మీకు ఏమి కావాలి? ఒక్క ప్రశ్నలో స్వస్థత గురించిన వర్తమానాన్ని దేవుడు విడుదల చేశాడు. ఇస్కరియోతు యూదా అప్పగించాలని ముందుకొచ్చినప్పుడు, నువ్వు ముద్దుతో అప్పగించాలనుకుంటున్నావా? ఒక్క మాటతో ఇస్కరియోతు యూదా మనస్సాక్షిని ఒక్కసారి ఆ సత్య వాక్కులతో దేవుడు గుర్చడానికి ప్రయత్నించాడు. ఈరోజు ఆలోచిస్తే ఒక్క ప్రశ్న నీ హృదయాన్నే కాదు, నీ కుటుంబ చరిత్ర కాదు, నీ చిట్టా మొత్తం ఇప్పేస్తాడు దేవుడు ఒక్క ప్రశ్నతో. యోనా భక్తుని ఒకటే మాట అడిగాడు, యోనా నీవు కోపించుట న్యాయమా? ఇస్ ఇట్ రైట్ ఫర్ యూ టు బి యాంగ్రీ? ఈరోజు కోపం సర్వసాధారణమే. ఎందుకు కోపడతావు కూడా కొన్నిసార్లు కారణాలు ఉండకపోవచ్చు. నాకు ఇరిటేషన్ వస్తే కోపడతాను, ఇష్టం వచ్చినట్టు నేను కోపోద్రేకుండా అయిపోతాను. కొన్నిసార్లు ముక్కోపి అని దాన్ని సగర్వంగా చెప్పుకునే దినాల్లో వచ్చేసాం. ఈ దినాల్లో కోపపడట న్యాయమా? ఈ ప్రశ్న గురించి కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు సంధించి ఈ ప్రశ్నకు యథార్థంగా జవాబు దయచేయదుముగాక. ప్రేమిత్రమా, ఒక్కసారి ఆలోచిస్తే యోనా జీవితం మనందరికి తెలుసు. యోనా, తిమింగలము, ఓడ, తర్షీషు, నినివే, 120,000 మంది రక్షించబడ్డారు. ఇదంతా ఒక పక్కన పెడదాం. ఒక్కసారి ఆలోచిస్తే ఇంత సుదీర్ఘమైన ఈ యోనా చరిత్ర ప్రశ్నతో ఆగిపోయింది, అర్ధాంతరంగా ముగిసింది ఈ యోనా గ్రంథం. చూద్దామా? ఆఖరి అధ్యాయానికి వస్తే దేవుడు ప్రశ్న వేశాడు. 9వ వచనం, నీవు కోపించిన న్యాయమా? యోనా, ప్రాణము పోవునంతగా కోపించట న్యాయమే. దేవుడు ఇంకో ప్రశ్న వేశాడు, అయితే 125,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనములు బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. మరి జవాబేంటి? ప్రేక్షకులకు వదిలేశాడు. కొన్నిసార్లు కథ చెప్పి దీని యొక్క జవాబు మీరే రాసుకోండి. కథ ఎలా రాసుకుంటారో మీరే రాసుకోండి. కథ ముగియలేదు. ఈరోజు యోనా చరిత్ర అర్ధాంతరంగా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. జవాబు చెప్పాడా? ఏం జవాబు చెప్పాడో తెలియదు. యోనాను పక్కన పెడితే ఇదే ప్రశ్న దేవుడు నేను నన్ను అడిగితే మన జవాబు ఏంటి? కోపించుట న్యాయమా? దేవుడు అడిగితే దాంట్లో జవాబు కూడా దేవుడే చెప్పాడు, కోపించుట అన్యాయము. ఎంత అన్యాయము! అసలు ఎందుకు కోపిస్తున్నాడు? కోపం ఎందుకు వస్తుంది? ఒక్క సత్యాన్ని మాత్రం ఈరోజు చూద్దాం. ఈ కోపము ఎన్ని కుటుంబాలను నాశనం చేసింది. ఈ కోపము నీ జీవితంలో నెమ్మదిని ఎలా దొంగిలించింది. ఈ కోపము నీ జీవితాన్ని ఎలా భ్రష్టు పట్టించింది. ఈ కోపం నుండి విడుదల పొందుటెట్లు? ఈ ప్రశ్నలకు కోపించుట న్యాయమా? ఎందుకు కోపడుతున్నాడండి? ఎందుకు కోపడుతున్నాడు? అసలు ఏం జరిగింది? తన మాటల్లో విందాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయ్యా యోనా, ఎందుకు కోపడుతున్నావయ్యా అంటే జవాబు చెప్తున్నాడు 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానిని ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నువ్వు కీడు చేయడం మానేస్తావు. ఎవరి పట్ల? నినివే ప్రజల పట్ల. ఎవరు? అశ్షూరీయులు. అశ్షూరు వారు నాశనం కావాలి, వారికి కీడు రావాలి. వారు నా శత్రువులు, వారు యూదులకు వ్యతిరేకులు, వారు మమ్మల్ని బాధ పెట్టారు, వారు మాకు బద్ధ శత్రువులు, వారికి కీడు రావాల్సిందే. కానీ నాకు తెలుసు నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు జాలిగల దేవుడు, కోపించునే వాత్సల్యత చూపించే దేవుడు, క్షమించే మనసు గల వాడివి. నువ్వు మనసు మార్చేసుకుంటావు, కీడు రాకుండా వారి జీవితాలు కాపాడతావు. ఇదే కదా నాకు వద్దని నువ్వు వారికి శిక్ష విధించాల్సిందే. ఇంకో మాటలో చెప్పమంటే తన కోపానికి గల కారణం ఏంటి అంటే, వారు నా శత్రువులు, వారు నాకు గాయం చేశారు, నా గుండె గాయం చేశారు, నా ప్రజలకు అన్యాయం చేశారు, కాబట్టి వారి పగ రావాల్సిందే, వారిని కీడు వారికి సంభవించాల్సిందే. ఇంకో మాటలో వారు నాశనం కావాలి.
ఒక్క మాటలో చెప్పాలని తన కోపానికి గల కారణం ఏంటంటే క్షమించలేని మనస్సు. ఐ కెనాట్ ఫర్గివ్ దెమ్. నేను క్షమించలేను ప్రభువా. అన్ఫర్గివింగ్ స్పిరిట్, క్షమించలేని ఆత్మ. తన కోపానికి గల ప్రథమ కారణం క్షమించలేని ఆత్మ. నేను క్షమించను, ఐ కెనాట్ ఫర్గివ్ దెమ్. ఈరోజు చాలామంది వాక్యం వింటున్నారు, భర్త చేసిన ఈ తప్పును నేను క్షమించను, భార్య చేసిన ఈ తప్పును నేను క్షమించను. బహుశా కొన్నిసార్లు ఈ మాట విని ఉండొచ్చు, నా ప్రాణం పోయినా సరే నేను క్షమించను. క్షమించరాని నేరం చేశారు. ఐ కెనాట్ ఫర్గివ్ దెమ్. ఆ క్షమించలేకపోవడం ద్వారా నా కోపం వస్తుంది. ప్రేమిత్రమా, ఈరోజు క్షమించలేకపోతున్నావా? క్షమించలేకపోవటాన్ని బట్టి వచ్చే 7 రకముల నష్టాలు, క్షమించడం వల్ల వచ్చే 7 రకాల ఆశీర్వాదాలు, కోపాన్ని ఒకవేళ కంట్రోల్ చేయగలిగితే వచ్చే 7 రకాల ఆశీర్వాదాలు. ఎందుకు కంట్రోల్ చేసుకోవాలో 7 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలను మీ ముందు పరిచయం చేసి, క్షమించకపోవడం ద్వారా, ఇంకో మాటలో కక్ష కట్టడం ద్వారా, మనసు వారిని క్షమించలేను, నేను మర్చిపోలేను అని చెప్పడం ద్వారా మనలో వచ్చే కోపాన్ని బట్టి మనకొచ్చే 7 అనర్థాలను మీ ముందు క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. మొదటి సత్యం, క్షమించకపోవడం ద్వారా మన జీవితంలో పడే నష్టాల్లో, క్షమించడం ద్వారా మనకొచ్చే ఆశీర్వాదాల్లో మొదటి సత్యాన్ని యోనా గ్రంథము 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. క్షమించకపోవడం ద్వారా కోపంలో ఏం చేస్తావంటే, మొదటి తప్పు, ప్రతి వ్యక్తి చేసే తప్పు ఏంటంటే కోపంలో తప్పుడు తీర్మానాలు చేస్తావు, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటావు. నీ కోపం ఎక్కువైనప్పుడు నువ్వు చేయాల్సింది చేయకుండా చేయకూడదు చేస్తావు. ఇంకో మాటలో తప్పు తీర్మానాలు చేసి తప్పు త్రోవలకు వెళ్ళిపోతావు, తప్పు గమ్యస్థానాలకు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి దూరం అయిపోతావు, దేవుని సన్నిధి నుండి జాలువారిపోతావు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు. నినివే పట్టణస్థుల దోషమును నా దృష్టికి ఘోరమాయన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. బాగా గమనించండి, ఎప్పుడైతే మనం కోపంలో ఉంటామో మొట్టమొదటి పొరపాటు ఏం జరుగుతుంది అంటే, మనము మన తీర్మానాలు పొరపాటు చేస్తాం. వి కమిట్ రాంగ్ డెసిషన్స్, వి టేక్ రాంగ్ చాయిసెస్ బికాస్ వీఆర్ ఇన్ యాంగర్. కోపం ఉంది కాబట్టి, ఈ కోపం గల కారణం ఏంటి? క్షమించలేకపోతున్నాను కాబట్టి ఈ కోపం ద్వారా ఏం చేస్తానంటే తప్పుడు తీర్మానాలు చేస్తాను. అశ్షూరు వారు నా శత్రువులు, ఆ దేశపు రాజధాని నినివే పట్టణం, వీరు ఎలాగైనా సరే నాశనం అవ్వాలంతే, నేను క్షమించను. ఐ కాంట్ ఫర్గివ్ దెమ్. ఈ కోపంలో ఏమైపోయింది అంటే, దేవుడు వెళ్ళి వారిని బాగు చేస్తాడా? నేను బాగు చేస్తాంటే ఒప్పుకోనని ఆ కోపంలో ఏమైపోయిందంటే తను చేయాల్సిన తీర్మానాలు పొరపాటు అయిపోయాయి. అందుకొరకే మనందరికీ బాగా పరిచయం ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ఎక్లీసియాస్టస్ చాప్టర్ 7 verse 9, 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను నోట నుండి జాలువారిన అపురూపమైన జ్ఞానవాక్కులు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, ఎక్లీసియాస్టస్ చాప్టర్ 7 verse 9 అందరం కలిసి చదువుకుందాం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనమైన ఆలోచనలు వస్తాయి కోపంలో ఉన్నప్పుడు. అందుకని బైబిల్ రాస్తుంది, కోపం ఎక్కువైనప్పుడు అంట ఎలా ఉంటుంది మన పరిస్థితి అంటే బుద్ధిహీనులాగా ఉంటాం, ఫూలిష్ డెసిషన్స్ తీసుకుంటాం. ఈ కోపం ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుంది తెలుసా అండి? బుద్ధిహీనుల దగ్గర కోపం ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకో మాటలో కోపం ఎక్కువైనప్పుడు బుద్ధిహీనమైన తలంపులు వస్తాయి, బుద్ధిహీనమైన ఆలోచనలు వస్తాయి, బుద్ధిహీనమైన తీర్మానాలు చేస్తావు, చివరికి నీ గమ్యస్థానాలు మారిపోతాయి. నినివే వెళ్ళాల్సిన నీవు తర్షీషుకు బయలుదేరిపోతున్నావు. ఇంకో మాటలో రాస్తుంది, తప్పుడు తీర్మానాలు చేస్తున్నావంటే మొదటి నష్టం ఏం తెలుసా? దేవుని సన్నిధిలో నుండి నువ్వు పారిపోతున్నావు. ప్రేమిత్రమాలు అయితే ఏంటి? హౌ డస్ ఇట్ మ్యాటర్ టు మీ? ఒకసారి ఆలోచిస్తే, నువ్వు తప్పుడు తీర్మానం చేయడం ఆరంభిస్తే, వాస్తవంగా చెప్పాలంటే యోనాకున్న అభిషేకం,
120,000 మంది పట్టణం ఒక్కసారి ఉజ్జీవాగ్ని రగరాల్సింది. అంతటి అభిషేకం ఉన్న దైవజనుడు తప్పు తీర్మానాలు చేసేసరికి ఆశీర్వాదానికి నిలయమైన యోన ఓడలో వెళ్తున్న ప్రయాణికులందరికీ శాపంగా మారాడు. తప్పుడు తీర్మానాలు చేస్తే నాకేంటట అంటే, నువ్వు ఆశీర్వాదంగా ఉండాల్సిన నీ జీవితం ఇతరులకు నీ జీవితం ఒక శాపంగా మారుతుంది. ఆలోచించండి, ఓడలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు శాపం. చివరికి ఈ శాపం ఏ స్థాయికి పోయిందంటే తిమింగ్లను కూడా శాపం అండి. సరే, తిమింగ్లం కూడా శాపం అంటే ఈ వ్యక్తి ద్వారా తను చేసిన తప్పుడు తీర్మానానికి సముద్రం అంతా ఒక్కసారి దేవుడు ఆ యొక్క తుఫాను కలిగించాడు, ఉప్పెన కలిగించాడు. అంటే ఒక్కని మూర్ఖపు తీర్మానం, ఒక్కని కోపపు తీర్మానం, కోపం ద్వారా వచ్చిన తీర్మానానికి సముద్రం అంతా ఉక్కిరి బిక్కిరి అవుతుందండి. సముద్రంలో ఎన్ని జంతువులు ఉంటాయి? చేపలు. ఆలోచించండి, జలరాశులు. ఆ యొక్క జలరాశుల్లో ఆ యొక్క చేపలు, తర్వాత తిమింగలాలు అన్నిటికీ ఒకలాంటి డిస్టర్బెన్స్. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక్క తప్పుడు తీర్మానం ఈయన జీవితమే కాదండి, ఆయనతో పాటు ఉన్న ఓడలో ఉన్న వారికి నాశనం, తిమింగ్లానికి నాశనం, సముద్రం అంతా డిస్టర్బ్ అయిపోయింది. సరే, సముద్రం అంతా డిస్టర్బ్ అయిపోయిందంటే ఆ తిమింగ్లానికి ఎన్ని కష్టాలు అండి. మీరు అనొచ్చు, ఆ తిమింగ్లానికి ఏం కష్టం అంటారా? కరెక్ట్ టైంలో వచ్చి ఫీల్డింగ్ చేయాలా? అంత ఈజీనా? అంత పెద్ద బాడీ వేసుకొని ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం కదండి. మీరు క్రికెటర్స్ చూసే ఉంటారు, ఒళ్ళు ఎక్కువైపోయింది అనుకోండి ఫీల్డింగ్ చేయలేరు, ఊరికే రిటైర్డ్ హర్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. ఆలోచించండి, ఇప్పుడు ఎట్లాంటి తిమింగలం అంత పెద్ద శరీరం వేసుకొని ఆ ఓడ పక్కనే ఎప్పుడు పడతాడో టైమింగ్ మ్యాచ్ కావాలి, పర్ఫెక్ట్ టైమింగ్ వెళ్ళి ఫీల్డింగ్ చేయాలి. ఎంత కష్టపడి ఉండొచ్చు కదండి పాపం. ఒక్కని కోపానికి వచ్చిన ప్రభావం ఏంటంటే సముద్రం అంతా డిస్టర్బ్ అయింది, ఓడలో ఉన్న అందరూ డిస్టర్బ్ అయ్యారు, జంతువులు కూడా డిస్టర్బ్ అయ్యాయి. ప్రియమిత్రమా, కోపానికి నీ ఒక్కని వల్ల కుటుంబం అంతటి కలవరం, సంఘం అంతటి కలవరం, ఇంకో మాటలో చెప్పాలంటే సమాజం అంతా డిస్టర్బ్ అవుతుంది. నువ్వు చేసే ఒక డెసిషన్కి, ఒక్క తీర్మానం, కోపంలో ఇష్టం వచ్చి ఇస్త్రీ కొట్టిపోతావు. దాని తర్వాత అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం అంతా అలజడి, ఎక్కడ చూసినా కలవరమే. అందుకో బైబిల్ రాస్తుంది, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయను. యు కమిట్ ఫూలిష్ డెసిషన్స్. అందుకొరకే రెండవ నష్టాన్ని చూస్తాం, కోపం ద్వారా వచ్చే రెండవ నష్టం. మనందరికీ పరిచయం యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం అలాగే 3వ వచనం కలిసి చదువుదాం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, చింతాక్రాంతుడు. ఇంకో మాటలో చెప్పాలంటే మానసికమైన ఆరోగ్యం దెబ్బతింది. మొదటిది తీర్మానాలు దెబ్బతిన్నాయి, డెసిషన్స్ ఆర్ హ్యాంపర్డ్. నెంబర్ 2, ఎమోషనల్ హెల్త్ ఈజ్ డిస్టర్బ్. మానసికమైన ఆరోగ్యం అంతా కుబ్బటైపోయింది. ప్రేమిత్రమా, ఈరోజు నీ మానసిక ఆరోగ్యం, నీ కోపం నీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నువ్వు క్షమించకపోలేని పరిస్థితి బట్టి, క్షమించలేకపోయే కారణాన్ని బట్టి నీ మానసిక ఆరోగ్యం కుదేలవుతుంది. యువర్ ఎమోషనల్ హెల్త్ ఈస్ బీయింగ్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ యువర్ యాంగర్. యువర్ మెంటల్ హెల్త్ ఈస్ కాంప్రమైజ్డ్ బికాస్ ఆఫ్ అన్ఫర్గివింగ్ స్పిరిట్. నేను క్షమించలేను అనే ఆ యొక్క పరిస్థితిని బట్టి నీ మానసిక స్థితి చిన్నభిన్నమైపోతుంది అని అంటాడు. చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయిందండి మానసిక స్థితి. బహు చింతాక్రాంతుడై. 3వ వచనం చూడండి, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. సూసైడల్ ఐడియేషన్స్, చచ్చిపోవాలన్న ఆలోచనలు. యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు. ప్రియమిత్రమా, నీ కోపం నీ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అనే సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. బహుశా ఈ మాట చెప్తే కొంతమందికి బైబిల్లో బోలు రాసారులేండి అని అనొచ్చు, కానీ ఒక వాస్తవిక సత్యం చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు పరిశోధన ఆరంభించారు. ఎన్నో దినాలుగా పరిశోధన చేస్తూ వచ్చారు. వాళ్ళు ఏం కనిపెట్టారు తెలుసా అండి? ఎప్పుడైతే మనం మనసులను క్షమించలేకపోతామో, కోపాన్ని దిగమింగుకుంటామో, ఆ దిగమింగుకున్న కోపం మనకు తెలియకుండానే కృంగుదలకు కారణమవుతుంది.
డిప్రెషన్కి లోనవుతాం. అది కృంగుదల మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఒత్తిడి ఎక్కువైపోతుంది. చింతాక్రాంతిలో రాస్తుంది కదండి, చింత ఎక్కువైపోతుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది. కొన్నిసార్లు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం. అంటే జరిగిన గాయాన్ని మాటికి దాంట్లోనే బ్రతుకుతూ ఉంటాం, దాంట్లోంచి బయటకు రాలేము. ఇంకా ఆ పెయిన్లో నుంచి బయట రావడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా రాలేవు. యాంగ్జైటీ, తొందరపాటు, కలవరం, భయం, ఇవన్నీ కూడా నువ్వు క్షమించకపోలేని పరిస్థితిని బట్టి నేను క్షమించలేనండి అని అంటున్నావు, చాలా సులభమే. కానీ దాని ద్వారా నీ మానసిక ఆరోగ్యం పాడవుతుందన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. జీవితం మీద అసంతృప్తి, ఇవన్నీ కూడా మానసిక సమస్యలే. దేన్ని బట్టి వస్తుందండి? కోపాన్ని బట్టి, మనుషుల్ని క్షమించలేకపోయే కారణాన్ని బట్టి ఇన్ని రకములైన మానసిక సమస్యలకు నువ్వు బలవుతున్నావు. మూడో సత్యాన్ని చూసుకుందాం. యోనా 4వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 9వ వచనం. ఇప్పుడు మొదటిగా తీర్మానాలను దెబ్బతీసింది, రెండవదిగా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. మూడో సత్యాన్ని చూసుకుందాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదాం. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే. ఆయనే అంటున్నాడండి, కోపంలో నాకు ఏమొస్తుందంటే ప్రాణం పోయినా పర్లేదు. అంటే మూడో మాట ఏంటంటే భౌతికమైన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, నీ ప్రాణానికే హాని కలిగిస్తుంది. మీరు ఎప్పుడు చూసారండి పొగ తాగుట హానికరం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అక్కడ స్మోకింగ్ ప్లేస్లో యాంగర్ అని రాసుకుంటే సింపుల్గా అర్థమవుతుంది. కోపము నీకు హానికరము, నీ ప్రాణానికి హాని కలిగిస్తుందని యోనా భక్తుడు ఒప్పుకున్నాడు. నువ్వు చంపినా కొన్నిసార్లు అంటాం, చంపినా కానీ నేను వాడిని క్షమించను, చచ్చిపోయినా క్షమించేది ఏంది? ఇంకా ప్రాణం పోయినా సరే క్షమించరా నేరం చేశాడు, ప్రాణం పోయితే నువ్వు క్షమించేది ఏంది? బైబిల్లో ఈ మాటలు రాస్తూ జ్ఞాని అయిన కీర్తనకారుడు ఆయుష్ ఎలా తగ్గిపోతుందో అలనాడు రాశాడు. 34వ కీర్తన 12 నుండి 16 వచనాలు కలిసి చదువుదాం. 34వ కీర్తన 12 నుంచి 16 వచనాలు కలిసి చదువుకుందాం. బ్రతుకగోరువాడెవడైనా ఉన్నాడా? ప్రశ్న అడుగుతున్నాడు. మేలు నుంచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? నీకు మేలు పొంది ప్రశాంతంగా చాలా రోజులు బ్రతకాలని నీకుందా? 14వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము. మొదటికి చెప్తున్నాడు, సమాధానం వెతికి దాని వెంటాడుము. సమాధాన పడడానికి ఇష్టపడు. గొడవలు పెట్టుకొని కోపానికి లోనై క్షమించలేక కీడు చేయాలని ఆశపడి సమాధానం కోల్పోతే 15వ వచనం రాస్తుంటాడు కీర్తనకాడు, అంటాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. 16వ వచనంలో మాట అంటాడు, దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటక యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నువ్వు చాలా దినాలు బ్రతకాలని ఆశ ఉందా? అందుకోరు అంటాం కదండి, దీర్ఘాయుష్మంతుడు అవుగాక, చిరంజీవి అవుగాక అంటాం కదా. ఎక్కువ రోజులు బ్రతకాలయ్యా నువ్వని. కోపము ద్వారా నీ ప్రాణం హాని వస్తుంది, ఆయుష్ తగ్గిపోతుందని. ఇంకో మాటలో చిరంజీవులుగా బ్రతకలేవన్న సత్యాన్ని, సమాధానము లేని కారణాన్ని బట్టి నీ జీవితము ఆయుష్ మీద దాడి చేస్తున్న సత్యాన్ని, భౌతిక ఆరోగ్యం పాడవుతున్న సత్యాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేశాడు. సరే, ఒక్కసారి బైబిల్లో రాస్తుంటే సరే. పేతురు భక్తుడు కూడా మళ్ళీ నూతన నిబంధనలో 1వ పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాల్లో మరొకసారి కన్ఫర్మ్ చేస్తున్నాడు. చూడండి, వాక్సత్యం ఎప్పుడు కూడా వాక్యానికి వ్యతిరేకంగా పోయి నీ జీవితంలో ఆరోగ్యం ఉండాలంటే కుదరదు. 1వ పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఎంతమందికి ఉందండి ఆశ మంచి దినాలు చూడాలని? నిజంగా మంచి దినాలు చూడాలని మీకు ఆశ ఉంటే సీక్రెట్ చెప్తున్నాడు. చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కొంతమందికి నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే పక్కోడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. 11వ వచనం చూడండి, 1 పేతురు 3:11. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదికి దానిని వెంటాడవలను. మంచి దినాలని కావాలా? సమాధానాన్ని వెతుకు, సమాధాన పడడానికి ఇష్టపడు. ఇచ్చిన చిన్న జీవితంలో కక్షలు పెంచుకొని క్షమించలేక
ఈరోజు ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఈరోజు వారిని క్షమించలేనండి అని ఈరోజు ఏదో ప్రయత్నిస్తే అది నీ భౌతిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే చాలాసార్లు బహుశా ఈ సత్యం మర్చిపోయినావేమో, శాస్త్రవేత్తలు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకొరకే మానసిక శాస్త్రవేత్తగా నాకు తెలిసిన కొన్ని పరిశోధనలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక పరిశోధకులు యూనివర్సిటీ వారు 12 సంవత్సరాలు లాంగిట్యూడినల్ స్టడీ చేశారు. ఆలోచించండి, 12 సంవత్సరాలు స్టడీ చేయడం అంటే చాలా ఓపిక కావాలి. ఏమని స్టడీ చేశారు తెలుసా అండి? కోపం ఉన్నవారికి, కోపం లేని వారికి, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న వారి ఇద్దరిని వారు కంపేర్ చేశారు. కంపేర్ చేస్తే వారికి తెలిసిన ఏం తెలుసా అండి? కోపం ఎక్కువ ఉన్న వారికంట ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చాయట. ఇంకో స్టడీ, ఆల్మోస్ట్ ఈ స్టడీ 10,000 మంది మీద చేశారు. 25 సంవత్సరాలు స్టడీ చేశారండి. చాలా కష్టం 25 సంవత్సరాలు చేయాలంటే. అంతగా 25 సంవత్సరాలు స్టడీ చేసి క్షమించలేకపోవడం ద్వారా, అంటే నేను క్షమించలేను అంటాం కదండి, దాన్ని హాస్టిలిటీ అంటారు ఇంగ్లీష్లో. నేను క్షమించలేనండి, ఆ ఒకరి మీద కోపము, ఆ యొక్క క్షమించలేకపోవడం ద్వారా వారి జీవితంలో ఏం జరిగింది అంటే, వారు పరిశోధనలో ఈ 25 సంవత్సరాలు స్టడీ చేస్తే తెలిసింది ఏం తెలుసా అండి? వారికి విస్తృతంగా హార్ట్ అటాక్స్ రావడమే కాకుండా వారి గురించి రాయబడిన సత్యం ఏంటంటే 50 ఇయర్స్ లోపే, 50 సంవత్సరాల లోపే వారి మరణానికి 5 రెట్లు కారణమైందట. 5 times. ఆలోచించండి ఎంత తీవ్రమైందో కోపం. ఆలోచించండి క్షమించలేకపోవడం ఎంత భౌతిక అనర్థాలకు దారితీస్తుందో. వాళ్ళు బాగానే ఉంటారు, నువ్వు క్షమించలేకపోవడం ద్వారా ఏదో అహంకారానికి వెళ్ళి నా ఈగో దెబ్బతింటుందండి క్షమిస్తే అని చెప్పి నువ్వు అనుకుంటూ, అది నీ ఈగోని కాపాడుకునే ప్రక్రియలో నీ శరీరం, నీ ఆయుష్, నీ మానసిక ఆరోగ్యం, నీ నెమ్మది, నీ సమాధానం, ఒక్క మాటలో నీ జీవితమే సర్వనాశనం చేసుకుంటున్నావు. అందుకొరకే ఎప్పుడైతే మనుషుల్ని క్షమించలేకపోతామో, కోపం ఎక్కువైనప్పుడట 20 సంవత్సరాలు ఇంకొక పరిశోధన చేశారు. వారికి అనుకుంది ఏం తెలుసా అండి? ఎక్కువ కోపం ఎక్కువయ్యే కొద్ది ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువ వచ్చాయంట, యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగాయి. అది సరిపోదన్నట్లు వారు క్యాన్సర్లు కూడా ఎక్కువ వచ్చాయట వారికి. అందుకొరకే ఒత్తిడి ఎక్కువ, ఈ కోపం ఎక్కువైపోయి మనుషులను క్షమించలేకపోవడం బట్టి స్కిన్ డిసీజెస్ వస్తాయి, అలర్జీస్ వస్తాయి, అల్సరేటివ్ కోలైటిస్ వస్తాయి. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశోధకులు రాస్తూ వారు చెప్తున్న మాటలో ఊపిరితిత్తుల సమస్యలు, రోగ నిరోధక శక్తి దెబ్బతింటాం, ఎన్ని రకాల అనర్థాల కారణం ఏంటి అని చూస్తే నేను మనసు క్షమించలేనండి మనుషుల్ని. కోపం నాకు కట్టలంచుకొని వస్తుందండి, ఐ కెనాట్ ఫర్గివ్ దెమ్. ప్రేమిత్రమా, ఒకటి నీకు హాని అని తెలిస్తే దాని ద్వారా అవతల వ్యక్తి బాగానే ఉన్నాడు, క్షమించకపోలేని పరిస్థితిని బట్టి, క్షమించలేకపోయే కారణాన్ని బట్టి మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి. 4వదిగా చూస్తే బైబిల్ జ్ఞాపకం చేస్తున్న సత్యం, ఒక్కసారి సామెతలు 14వ అధ్యాయం లేదా సామెతలు 19వ అధ్యాయం 11వ వచనం చూస్తాం. బైబిల్లో ఎంత బాగా రాస్తుంది చూడండి. మనల్ని సృష్టించిన నిర్మాణకుడు మన యొక్క నిర్మాణపు స్థాయిని, మన మానసిక స్థితిని, దాని ద్వారా వచ్చే అనర్థాలను ఎంత బాగా రాసి పెట్టాడో పరిశుద్ధాత్మ దేవుడు. చూద్దాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. 4వ సత్యం చూస్తే, క్షమించగలిగే వ్యక్తి క్షమించగలుగుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఘనత పొందినవాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆత్మీయ పరిపక్వత పొందినవాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫర్గివ్ పీపుల్, ఇట్ ఇస్ అ గ్లోరీ ఫర్ యూ, ఇట్స్ అ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఫర్ యూ, ఇట్స్ అ స్పిరిచువల్ మెచ్యూర్ సింబల్ ఫర్ యూ, ఇట్స్ అన్ ఎమోషనల్ కోషియంట్ ఫర్ యూ. మనుషుల్ని క్షమించగలుగుతున్నావు, తప్పుల్ని క్షమించగలుగుతున్నావు అంటే అది నీ ఆత్మీయ పరిపక్వతకు నాంది పలుకుతున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు మా సహోదరుని కుమారులు ఉన్నారు, చిన్నపిల్లలు. పెద్దోడు వచ్చి చిన్నోని గురించి కంప్లైంట్ చెప్తాడు, చిన్నోడు వచ్చి పెద్దోడి గురించి కంప్లైంట్ చెప్తాడు. వయసులో చిన్నపిల్లలు, పసిపిల్లలు, వారు కంప్లైంట్ చెప్తున్నారు, తప్పులు చూపిస్తున్నారంటే అర్థం ఉంది. వయసులో పెద్ద అయిన తర్వాత కూడా వాని తప్పులు ఉన్నాయి, వీని తప్పులు ఉన్నాయి అంటే ఆత్మీయంగా ఇంకా నువ్వు మరీ గుజ్జు అని అర్థం, వాళ్ళ ఏజ్కి వచ్చావని అర్థం. నిజంగా స్పిరిచువల్ మెచ్యూరిటీ వస్తే ప్రజల్ని క్షమించగలుగుతావు. వారి తప్పులు చూసి చూడనట్టు ఉండడానికి నీకు ఆత్మీయ స్థైర్యం కావాలి. అందుకొరకే
దేవాలయంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం 7వ వచనం. దేవాలయాన్ని కడుతున్నప్పుడట ఆ కట్టే ఆ నిర్మాణపు శైలి ఒక్కసారి చూద్దాం, కన్స్ట్రక్షన్ డిజైన్ చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయం 7వ వచనం. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది, బాగా వినండి ఆ మాట ఎంత బాగా రాస్తుంది, మేడగదులు ఎక్కే కొలది అంటే పైకి పోయే కొలది అవి మరీ వెడల్పుగా పెరిగిన, పైకెక్కిన కొలది మందిరపు చుట్టూనున్న ఏడగదులు అంతస్తులు మరి వెడల్పుగా కూర్చుండెను, గనుక మందిరపు పై భాగం మరీ వెడల్పుగా ఉండెను, పైకెక్కిన కొలది అంతస్తులు మరీ వెడల్పుగా ఉండెను. వెడల్పు 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 అంటే మందిర నిర్మాణము ఆరంభంలో ఇలా ఉంటే పెరిగే కొలది వెడల్పు పెరుగుతూ ఉందండి. స్పిరిచువల్ మెచ్యూరిటీ షుడ్ బి గ్రోయింగ్. హృదయాలు కూడా విశాలపరచబడాలి. మనుషుల్ని క్షమించలేకపోతున్నామంటే ఇంకా పిల్లోడివి, ఆత్మీయంగా ఇంకా పసిపిల్లోడు అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచించండి, పౌలు బర్నబాలు ఇద్దరు గొప్ప అపోస్తులుగా పరిచయం చేస్తున్నారు. వారిద్దరి మధ్యలో గొడవలు వచ్చాయి. రావండి, సేవకుల మధ్యలో రావా, మనుషుల మధ్యలో రావా, సంఘాలు రావా, కుటుంబాలు రావా? గొడవలు లేని కుటుంబాలు ఏమున్నాయి, గొడవలు లేని సంఘాలు ఏమున్నాయి? ముగ్గురిద్దరు వ్యక్తులు ఒక ప్రాంతంలో ఉన్నారంటే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారంటే అక్కడ గొడవలు అవుతాయి. గొడవలు రావని కాదు, మనస్పర్ధలు రావని కాదు. కానీ బైబిల్లో చూడండి, పౌలు బర్నబాలు ఎప్పుడైతే వారిద్దరి మధ్యలో, అపోస్తల కార్యం 15వ అధ్యాయం 39వ వచనం, అపోస్తల కార్యం 15వ అధ్యాయం 39వ వచనం, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళను. బాగా ఆలోచించండి, ముగ్గురు కలిసి పరిచయం చేస్తున్నారండి. ఇప్పుడు బర్నబా పౌలు వేరైపోతున్నారు. వీరిద్దరు వేరైపోతున్నప్పుడు జాన్ మార్క్ ఎవరితో వెళ్ళాలంటే చివరికి జాన్ మార్క్ బర్నబా తెలిపాడు. ఆ పరిస్థితిలో పౌలు భక్తుడు 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాస్తున్నాడు చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్దున్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఏమంటున్నాడండి? జాన్ మార్క్ చాలా ప్రయోజకుడయ్యా, వెరీ ప్రాఫిటబుల్ వన్. ఏమంటున్నాడు? మనమైతే వాడండి పనికిరాడండి, ఏ రోజైతే వెళ్ళిపోయాడో ఆ రోజు తెలిసిందండి వాడు దొంగోడని అని బహుశా మనం అనేవాళ్ళం. కానీ ఆయన అంటాడు ప్రయోజకుడు. అంత తాగిపోయాడా? కొలసి సంఘాన్ని రాస్తుంటాడు. కొలసి 4వ అధ్యాయం 10వ వచనం. కొలసి సంఘానికి రాస్తూ 10వ అధ్యాయం అంటాడు, 10వ వచనం అంటాడు, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞప్తి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. రికమెండేషన్ లెటర్ రాస్తున్నాడండి, చేర్చుకోండి అని. చేర్చుకోండి అయ్యా అంటే నాను దూరం వెళ్ళిపోయినా సరే మీరు చేర్చుకోండి. ఇది ఆత్మీయంగా వీరుల స్థాయి. రికమెండేషన్ లెటర్ రాయగలుగుతున్నాడు. మనమైతే ఒక్కసారి వేరైపోతే వాడిని తరిమి తరిమి కొట్టండి అంట. వాట్సాప్లో సర్క్యులేట్ చేయండి. లేడని చెప్పి అసలు ఇటున్నాడా అటున్నాడా అని కొన్నిసార్లు పాపం యక్ష ప్రశ్నలు వేసి ఏదో సాధించాలని ప్రయత్నించి ఏదో చేయాలనుకుంటాం. ఎంత మూర్ఖత్వం కదండి. పౌలు భక్తుడు అంటాడు చేర్చుకోండి, ప్లీజ్ జాయిన్ హిమ్, చేర్చుకోండి అయ్యా. ప్రేమిత్రమా, ఆత్మీయ స్థాయి పెరిగే కొలది నువ్వు క్షమించే లక్షణం తారాస్థాయికి వెళ్ళిపోతా. ఎందుకు క్షమించగలుగుతావు తెలుసా? నువ్వు క్షమిస్తున్నావంటే నీ ఘనత పెరిగింది, నువ్వు పై స్థాయికి వెళ్ళిపోయావు. మానసికంగానే కాదు, ఆత్మీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయావు అని అర్థం. ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? నీ గాయపరిచిన వ్యక్తిని చూసి, నిన్ను తిట్టిన వ్యక్తిని చూసి, ఎవరి పట్లయితే నువ్వు క్షమించలేకపోతున్నావు ఆ వ్యక్తిని చూసి జాలి పడతావు. యుల్ ఫీల్ పిటీ ఫర్ దెమ్. ఎందుకు తెలుసా అండి? ఇప్పుడు నినివే ప్రజలను చూసి ఆయన కోపం ఎందుకు? ఒక్కసారి ఆలోచించు. యోనాని దేవుడు 3వ అధ్యాయంలో కాపాడలేదా? నినివేని కాపాడితే నీకు అంత కోపం వస్తుందే యోనా, మరి 3వ అధ్యాయంలో నేను నిన్ను కాపాడలేదా అని దేవుడు సవాలు వేస్తే మరి దేవుడు ఏలుబెట్టి చూపించలేదండి. అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే గాయపడ్డ వ్యక్తి గుండెల్లో నుండి వస్తున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తి మీద జాలి పడతావు. ఉదాహరణ చెప్పమంటారా? మీరు ఇంటి ముందు చూస్తూ ఉన్నారు, సడన్గా ఒక పిల్లోడు పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడ్డాడు అనుకోండి, వాడి దెబ్బలు తాకితే మీరు జాలి పడతారా లేకపోతే కోపంగా పోయి కొడతారా అండి?
జాలి పడతారు, అయ్యో పాపం దెబ్బలు తాకేయండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తాం. ఇది భౌతికంగా. మరి ఆత్మీయంగా మానసికంగా గాయపడ్డాడు అనుకోండి, వాళ్ళు చూసి ఏమంటావు నువ్వు? జాలి వేస్తుంది నీకు. అందుకొరకే ఎందుకు జాలి వేస్తుంది తెలుసా అంటే, అయ్యో పాపం గాయపరచబడ్డ వ్యక్తి ఏం మాట్లాడతాడో తెలియదు. నాకు ఒక మాట బాగా ఇష్టం. దావీదుతో పాటు ఉన్నవారు ఎప్పుడైతే తన కుటుంబాలు కోల్పోయారో జిక్లాగ్ అనుభవంలో, వారందరూ దావీదుని రాళ్ళతో కొట్టి చంపాలని చూస్తే దావీదు ఏం చేశారండి? తనతో పాటు మనషే గోత్రికులు ఇంకా ఉన్నారు. చూసుకోండిరా, నా మీరు రాళ్ళతో కొట్టి చూడాలనుకుంటున్నారని చెప్తే చిదిమేస్తారు అవతల వారిని. కానీ దావీదు తెలుసు, అరే పాపం గాయపడ్డ గుండెలండి, పోనీ జాలి. వాళ్ళని చూసి ఏం చేశాడు? జాలి పడ్డాడు. ఆత్మీయ స్థాయి పెరిగితే వాళ్ళు పాపం గుండె గాయం నుంచి వస్తున్నాయండి ఆ మాటలు అని చెప్పి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటాం. రీసెంట్గా నాకు ఒక బ్రదర్ కామెంట్స్ చూపించాడు, బ్రదర్ ఇలా రాస్తున్నారు మీ గురించి అని. మానవ నైజం కదండి, మొదటిగా కోపం వస్తుంది. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మానసిక శాస్త్రం ఇదే నన్ను అర్థం చేసుకుంది, దైవజనం ఇదే నన్ను అర్థం చేసుకుంది. పిల్లలని వారు గాయపడ్డారని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. నీకు ఆ మాత్రం అర్థం కాలేదా? జాలి చూపించే వాళ్ళ మీద, షో పిటీ ఆన్ దెమ్, దే ఆర్ బేబ్స్, పిల్లలు. క్షమించడానికి నీ ఆత్మీయ స్థాయి ఏది అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కోరాను. ఈరోజు అదే మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. వేర్ ఈజ్ యువర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ? వాస్తవం చెప్పాలంటే గాయపరచబడిన వారు చూసినప్పుడు నువ్వు జాలి ఇవ్వాలి నీకు. పాపం అందుకొరకండి గాయపడ్డ గుండెల నుంచి యోనా మాట్లాడుతున్నాడు అనుకొని దేవుడే జాలి పడ్డాడు. నీకు న్యాయమా యోనా, నీకు న్యాయమా అని అడిగాడు. కోపం తీసుకొని ఏం యోనా ఎక్కువైపోయింది నీకు అని చెప్పి దేవుడేమో తీవ్రంగా ప్రతిఘటించాడా? లేదు. హీ అండర్స్టూడ్ ద పెయిన్. ఎమోషనలీ హర్ట్ పర్సన్ విల్ ఆల్వేస్ ట్రై టు హర్ట్ అదర్స్. ఐ రిపీట్ దిస్ లైన్స్ వన్స్ అగైన్. ఇఫ్ యు ఆర్ ఎమోషనలీ హర్ట్ యూ విల్ ట్రై టు హర్ట్ అదర్స్. ఎప్పుడు గాయపరచాలని చూస్తావు. నీ గాయమైంది కదా లోపల, ఇతరులు కూడా గాయపరచాలని చూస్తావు. జస్ట్ షో పిటీ ఆన్ దోస్ పీపుల్ ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ మెచ్యూర్ ఎనఫ్. అందుకొరకే ఒక మాటలో బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 6:15 నిజంగా దేవుడిని క్షమించడం తెలిసినప్పుడు అవతల వ్యక్తిని కూడా క్షమించడానికి ఇష్టపడతావు. ఎందుకు తెలుసా? మత్తయి సువార్త 6:15 మంచి ప్రార్థన ఉంది, చూడండి. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. దేవుడు మనం క్షమించాలి అంటే మన గాయం చేసిన వారు ఎవరైతే మీద కోప్పడుతున్నామో వారిని క్షమించగలగాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఫర్గివ్ దెమ్. మీరు అనొచ్చు, ఎందుకు ఫర్గివ్ చేయాలండి? భార్య భర్తను, భర్త భార్యను. ఎఫెసీలకు 4:32 ఒకసారి చూద్దాం. ఎఫెషియన్స్ చాప్టర్ 4:32 చాలా ప్రాముఖ్యమైన మాట రాస్తుంది. ఎందుకు ఈరోజు కుటుంబాలు చీలిపోతున్నాయి? ఎందుకు కుటుంబాల్లో అసమాధాన ధోరణి, ఎందుకు ఆ జ్వాలలు రగులుతున్నాయి? చూడండి ఒకసారి మాట చూస్తాం. ఎఫెసీ 4:32 4:32 ఒకనిడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో ఆ క్షమాపణ అనుభవిస్తే మనం కూడా అట్లా ఇతరులను క్షమించడానికి ఇష్టపడాలి. ఎంతగా దేవుడు క్షమించాడు, ఎంతగా దేవుడు ప్రేమించాడు. యోహాను సువార్త 13:1 చూస్తామా? జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13:1. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు వెన్నుపోటు పొడుస్తారని తెలుసు, విడిచి వెళ్ళిపోతారని తెలుసు. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించెను, వారిని అంతము వరకు ప్రేమించెను. ఏం చేశాడు ప్రేమించి? 1 యోహాను 3:16 అంతము దాకా ప్రేమించి ఏం చేశాడండి? 1 యోహాను 3:16 చూస్తే, ఇందువల్ల మనము సత్య సంబంధం ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఇంత పెద్ద మాట మనకు సెట్ కాదులేండి. కనీసం దాంట్లో కొద్దిగా తగ్గించుకుంటే, ఇతరుల కొరకు దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ఇతరుల కొరకు ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామంటే ప్రాణత్యాగం అక్కర్లేదు. కనీసం ఆహాన్ని త్యాగం చేయలేమా? కాంట్ వి సాక్రిఫైస్ ద సో కాల్డ్ 3-lettered వర్డ్ ఈగో కొరకు, అహంకారం కొరకు ఎంతటి స్థాయికని వెళ్తా. ఒక్కసారి ఆ వ్యక్తిని ముఖం చూడనంటే చివరికి ఆ వ్యక్తి సమాధి కూడా పో. దేనికి అంటే ఈగో దెబ్బతినింది. అందుకొరకే ఒక వ్యక్తి ఇలా అన్నాడు, ఈగో అనేవంటే గోర్లు అంట. గోర్లు పెరిగితే గోర్లను కట్ చేస్తామా, ఏళ్ళను కట్ చేస్తామా అండి?
ఏళ్ళు వ్యక్తులు, గోర్లు ఈగోలు, అహంకారం. అహంకారాన్ని కట్ చేయాలి కానీ వేళ్ళని కట్ చేస్తామా? ఈరోజు ఉల్టా, గోర్లు పెట్టుకొని ఏళ్ళు కట్ చేస్తా. ప్రాణత్యాగం చేయమంటే ప్రాణత్యాగం పక్కన పెట్టండి, అహంకారం ఈగో త్యాగం చేయలేమా అండి? మళ్ళీ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. ఎవరు? సొంత భర్త, సొంత భార్యను క్షమించలేవు ఈగో కొరకు, సొంత అత్తను క్షమించలేవు, సొంత కోడలు క్షమించలేవు, సొంత తండ్రిని తల్లిని క్షమించలేవు. ఏమనంటే ఈగో దెబ్బ తినింది. దేవుడు అన్నాడు, నా ప్రాణమే త్యాగం చేశారు, సహోదరుల కొరకు నీ ప్రాణం త్యాగం చేయ బద్దులమై ఉన్నాం. సరే ప్రాణత్యాగం పక్కన పెట్టు, ఈగో త్యాగం చేయలేవా? ఆత్మీయంగా ఉన్నత స్థాయికి పోతే అవతల వ్యక్తి మీద జాలి పడినప్పుడు ఈగోలు పక్కన పెడతావు. ప్రేమిత్రమా, ఈరోజు ఈ క్షమించకపోలేని కారణాన్ని బట్టి నీ ఆత్మీయమైన ఘనత మహిమ తాకట్టు పెడుతున్నావు. యువర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ బీయింగ్ కాంప్రమైజ్డ్. ఫిఫ్త్లీ, ఐదోదిగా చూస్తాం, యాకోబు ఏశావులు ఇద్దరు కూడా ఒకరినొకరిని, వాస్తవంగా చూస్తే యాకోబు ఏశావును మోసం చేసి వెళ్ళిపోయాడు. జీవితం అంతా నాశనం చేసుకుని ఏదో సంపాదిద్దామని పోయాడు, ఏమీ సంపాదించుకోలేకపోయాడు. సంపాదించాడు కానీ నిజమైన సంతృప్తి లేదు. 32వ అధ్యాయం 3వ వచనంలో వస్తున్నాడు చూడండి, ఆదికాండం 32:3. యాకోబు ఎదోము దేశమున అనగా షేరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, ఇప్పుడు సమాధాన పడ్డానికి ముందుకు వస్తున్నాడు. 6వ వచనం చూడండి, 6వ వచనం. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళితిమి, అతడు 400 మందితోనూ ఎదుర్కొనవచ్చున్నాడని చెప్పగా, ఆదికాండం 32వ అధ్యాయంలో ఇద్దరు సమాధాన పడ్డేంత దాకా యాకోబును దేవుడు దీవించలేదు. ఇంకో మాట చెప్తే యాకోబుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు కానీ దీవించలేదు. కానీ 32వ అధ్యాయం 28వ వచనం నుంచి కలిసి చదువుదాం. ఎప్పుడైతే సమాధాన పడడానికి ఇష్టపడ్డాడో, క్షమాపణ అడగడానికి ఇష్టపడ్డాడో, తగ్గించుకొని పశ్చాత్తాపడడానికి ఇష్టపడ్డాడో, సహోదరునితో సమాధాన పడడానికి ఇష్టపడ్డాడో చూడండి, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. చరిత్ర మార్చేశాడు. మోసగాన్ని దేవుని కుమారుడు వారసునిగా చేశాడు. 29వ వచనం చూడండి, అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమని, అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. 30వ వచనం కలిసి చదువుదాం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవునిని చూచి తిని, అద్భుతమైన ప్రత్యక్షతకు తెర తెరిచాడు దేవుడు. ఎప్పుడైతే సమాధాన పడడానికి యాకోబు ఇష్టపడ్డాడో, యాకోబుకు తన్ను తాను బయలుపరుచుకున్నాడు, ముఖాముఖిగా చూపించుకున్నాడు. ఈరోజు ఎందుకు నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షత కోల్పోయావు? ఎందుకు నీకు దేవుని యొక్క దర్శనం కనపడట్లేదు? ఎందుకు దేవునితో మాట్లాడడం మానేశాడు? ఈరోజు అంటావు, నాకు దేవుడు మాట్లాడితే చాలు, ఆ వ్యక్తి నాకు అవసరమే లేదు. కొన్నిసార్లు నవ్వు వస్తుంది ఆ మాట మాట్లాడితే. నువ్వు ఏశావుతో సమాధాన పడేదాకా దేవుడు నీతో మాట్లాడు. డోంట్ బి అండర్ ది ఇంప్రెషన్ దట్ వెన్ గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ నీడ్ టు సీ ఎనీవన్. బట్ లెట్ మీ టెల్ యూ ఫ్యాక్ట్, అన్లెస్ యూ రీకన్సైల్ యువర్ సెల్ఫ్ విత్ ఏశావ్, గాడ్ విల్ నాట్ రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ, వెదర్ బి ఇట్ పెనుయేల్ ఆర్ వెదర్ బి బేతెల్. నువ్వు తిరిగి సమాధాన పడేదాకా సమాధానకర్త అయిన దేవుడు ముఖాముఖిగా నీకు బయలుపరచుకోడు, తన ముఖాన్ని దాచుకుంటాడు. వాక్యం సిద్ధపడుతున్నప్పుడు నా వ్యక్తి జీవితంలో ఎవరైనా కోపం పెట్టుకొని దేవా నాతో మాట్లాడంటే దేవుడు నాతో మాట్లాడడం మానేశాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడు. యాకోబు ఏసావుతో సమాధాన పడేదాకా సమాధానపతి నీ ముఖాముఖం మాట్లాడు. ఎలా అనుకుంటావు? హౌ డు ఎక్స్పెక్ట్? ప్రియమిత్రం, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దేవుని దర్శనం లేకుండా, దేవుని చూడలేక, దేవుని సన్నిధి లేక నువ్వు మనుషుల కోపం పెట్టుకొని ఏం సాధిస్తావు? When God abandons you just because you are not able to forgive someone, what profit does it do you? నీకేం మేలు వస్తుంది? ఆ బ్రతికిన ఒకటే, బ్రతకపోయినా ఒకటే. దేవుడే విడిచిపెడితే ఇంకా వ్యక్తి బతికేదేముంది, చేసేదేముంది? ఒక్కసారి దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ వ్యక్తి ఏమి సాధించిన వ్యర్థమే. ఐఎమ్ సారీ టు టెల్ యూ దిస్ ఫ్యాక్ట్. ఇఫ్ గాడ్ లీవ్స్ యూ just because you are not able to forgive someone, you are heading towards a serious disaster. It can be fatal. సౌలు దావీదుని క్షమించలేకపోతున్నాడు. పరిగెత్తి దేవుడే ఒకరోజు వీడు ఎబాసెనని సౌలు తెలియలేదు. మాట్లాడయ్యా, ఊరి మీద ద్వారా మాట్లాడు, తుమ్మిం ద్వారా మాట్లాడయ్యా, ప్రవక్తల ద్వారా మాట్లాడయ్యా అంటే దేవుడు మూగపోయాడు. కారణం, నువ్వు సౌలు దావీదు ధర్మాలను కోరుతున్నావా? నీతో నేను మాట్లాడాలా? నీకు నేను చూపించాలా? నా ముఖం చూపించాలా? నీకు సమాధాన అధిపతి నేను.
సమాధానకర్తయగు తండ్రిని నేను నీతో ఎలా మాట్లాడతాను? నువ్వు సమాధాన పడలేదు దావీదుతోని, చంపాలని చూస్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ ఈటను విసరాలని చూస్తున్నావు, నీతో నేను ఎట్లా మాట్లాడతాను? సెట్ చేసుకోవాలా లేదా అండి? సెట్ చేసుకోలే. వాట్ ఎ పిటీ ఇట్ ఈస్. Saul was heading towards a fatal disaster. God has abandoned him. He finally went and committed suicide and ended his life as a first suicidal king. A tragic figure in the history of Israel. ఏం సాధిస్తున్నావు? దైవజనులు మనుషులు క్షమించలేకపోతున్నారు. సంఘాలు ముక్కలు ముక్కలుగా నాశనం చేసుకొని దేవుని దర్శనం మాతో ఎందుకు మాట్లాడతారు? దేవునితోని క్షమించలేకపోతే నీతో దేవుడు మాట్లాడతాడా? ముఖాముఖిగా పెరియల అనుభవం ఇస్తాడా? యాకోబులను ఇస్రాయేలుగా మారుస్తాడా? హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు స్పీక్ టు యూ? డోంట్ బి అండర్ ద ఇంప్రెషన్. మోసపోవద్దు. దేవుడు వెక్కిరించబడడు. పునాదులు పక్కన పెట్టి, సత్యాన్ని పక్కన పెట్టి స్వతంత్రులు కావాలి అని ఆశిస్తుంది భ్రమ. ముందుకెళ్తే ఎప్పుడైతే నువ్వు సమాధాన పడడానికి ఇష్టపడతావో దేవుని దర్శనం, నిజమైన ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. ఆరో సత్యం చూసుకుందాం. అందుకొరకు యోసేపు జీవితంలో తన సహోదరులు వెన్నుపోటు పొడిచారు, గుంతలు పారేశారు, నిందలు వేశారు. చివరికి చేయని నేరం లేదు, అన్ని నేరాలు మోపారు. అమాయకుని మీద బురద జల్లి చివరికి బానిస బతుకు చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయికి వచ్చాడు. ఒక్కసారి కన్నెర్ర చేస్తే చిదిమేయచ్చు, ముక్కలు ముక్కలుగా నరకొచ్చు. యోసేపు ఆదికాండం 45వ అధ్యాయం 2, 5, 8 వచనాలు కలిసి చదువుకుందాం. వర్స్ 2. ప్రజలను సహోదరులను చూచి, ఒకప్పుడు చేసిన నేరాన్ని చూచి యోసేపు చేసిన అపురూపమైన దివ్యమైన పని, అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును ఏడ్చేస్తున్నాడండి. ప్రధానమంత్రి స్థాయిలో ఉండి భోవర్మని ఏడుస్తుంటే ఎలా ఉండొచ్చండి అందరికీ? మీరు అనొచ్చు యోసేపు అంటే ఎవరికి ఇష్టం లేదని. యోసేపు అంటే పిచ్చి ప్రాణం పెట్టేంత ప్రేమ. ఎందుకు తెలుసా అండి? యోసేపు నాన్న చనిపోతేనే ఐగుప్తులు బోర్మని ఏడ్చారంట, కొన్ని 70 దినాలు ఏడ్చారు. మరి యోసేపు వాళ్ళ ప్రాణాలు కాపాడాడండి. కరువులో ప్రపంచ దేశాలు వచ్చి నిలబడేది చేశాడు. అట్లాంటి యోసేపు ఏడుస్తుంటే ఐగుప్తులంతా భయపడిపోయి వణుక్కుంటూ వచ్చేసరి ఎందుకు ఏడుస్తున్నారు ప్రధానమంత్రి గారని క్షమించేసినప్పుడు మనసు పేడి చేస్తున్నాడు యోసేపు, బోర్మని ఏడుస్తూ ఉన్నాడు. 5వ వచనం చూడండి. ఆదికాండం 45, 5వ వచనం. ఆయనను నేను ఇక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను, ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు దుఃఖపడద్దయ్యా, మీరు బాధపడద్దు, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. మీరు భయపడద్దు, కంగారు పడద్దు, నేనేం చేయను, మిమ్మల్ని క్షమించేశానయ్యా. 8వ వచనం అంటాడు, మీరు కీడు చేయని ఉద్దేశించరు కానీ దేవుడు మేలు కొరకే మార్చాడు. ఈరోజు ఫరోకు తండ్రిగాను తన ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నియమించాడయ్యా. సహోదరులందరినీ క్షమించేశాను. క్షమాపణ ఎలా వచ్చిందండి? క్షమాపణ ఎలా వచ్చింది? అందుకొరకు క్షమాపణ ద్వారా వచ్చే 6వ ఆశీర్వాదం ఆదికాండం 41వ అధ్యాయం. ప్రధానమంత్రి అయ్యాడు, పెళ్ళయింది, మొదటి కుమారుడు పుట్టాడు. కుమారుడు పేరు పెడుతున్నప్పుడు ఒక అర్థం వచ్చేటట్టు పెట్టాడు. 41వ అధ్యాయం ఆదికాండం 51వ వచనం, 51, అలాగే 52 కలిసి చదువుకుందాం. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ, బాధ ప్లస్ తండ్రి ఇంటి వారు అందరంటే ఎవరెవరు? అన్నలు, సహోదరులు అందరంట, నేను మరచిపోనట్లు చేశాను. క్షమించడం అంటే ఫస్ట్ నువ్వు మర్చిపోగలగాలి, క్షమించగలగాలి, రెండవది మర్చిపోగలగాలి. అప్పుడు ఏమని పేరు పెట్టాడు చెప్పి, తన జ్యేష్ఠ కుమారుడికి మనస్సే అని పేరు పెట్టాడు. మనస్సే అంటే నేను నా సహోదరులు, మా తండ్రింటి వారు, నా బంధువులు నాకు చేసిన హాని, కీడు, అన్యాయం అంతటిని క్షమించేశాను అని నంబర్ 1. నంబర్ 2, క్షమించడమే కాదు, నేను మర్చిపోతున్నాను. ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ ఎవర్. ఒక్కసారి సమాజ్ చేస్తే, భూస్థాపితం చేస్తే ఇంకెప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు చేసే అన్యాయం నాకు జ్ఞాపకం చేసుకోకపోవడం అనేది గొప్ప వరం. తప్పు చేసిన వాళ్ళు మర్చిపోవడం, వాళ్ళు చేసిన తప్పును మర్చిపోవడం చాలా కష్టం కదా. ఇంకా మన సిస్టర్స్కి అయితే మనము చెప్పాల్సిన అవసరమే లేదు. హార్డ్ డిస్క్ దేవుడు చాలా పవర్ఫుల్గా ప్రిపేర్ చేశాడు. జీబీ డేటాబేస్ పెంచాడు. అది సరిపోతున్నట్లు మెమరీ కూడా చాలా, ఒక్కసారి ఎన్కోడ్ అయితే చాలా ప్రాపర్గా రికార్డ్ అవుతుంది. ఎప్పుడు 1947 ముందు ఏం జరిగింది, టైంతో పాటు, ఆ యొక్క ఇంటెన్సిటీతో పాటు, తీవ్రతతో పాటు ప్రాపర్గా డీటెయిల్ బై డీటెయిల్, డైలాగ్ బై డైలాగ్, తర్వాత ఆ ఎమోషనల్ పెయిన్ ఏ స్థాయిలో ఎక్స్ప్రెస్ చేయాలి అన్నీ సేవ్ చేసుకొని పెట్టుకొని, కోవిడ్ అయిపోయిన తర్వాత 2020 తర్వాత కూడా అప్పుడేం జరిగింది తెలియదా,
మర్చిపోయిన అనుకుంటున్నావా అని స్టార్ట్ అవుతుంది స్టోరీ అంతా. మరి యోసేపు ఎందుకు మర్చిపోయాడు? క్షమించాడు. రెండోది మర్చిపోయాడు. మరి దేవుడు ఎవరిని ఇచ్చాడు? 52వ వచనం, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమున దేవుడు నన్ను అభివృద్ధి పొందింపజేసెను. నేను ఎప్పుడైతే క్షమించానో, ఎప్పుడైతే మర్చిపోయానో, మూడోది ఏమొచ్చింది? అభివృద్ధి అని చెప్పి అప్పుడు ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఈరోజు ఎందుకు నీకు అభివృద్ధి లేదు జీవితంలో? క్షమించలేకపోతున్నావు. ఎందుకు దేవుడు నేను అభివృద్ధి పరచట్లేదు? మర్చిపోలేకపోతున్నావు కాబట్టి హృదయంలో ఆవేదన, పెయిన్, ఐ కాంట్ ఫర్గివ్. అదే ఆవేదన కొనసాగుతున్నా. ఇంకెన్ని రోజులు ప్రియమిత్రమా అభివృద్ధితో ఆటలాడుతున్నా? ఇంకో మాటలో నువ్వు కంప్లీట్గా లోతుగా క్షమించగలిగితే మర్చిపోగలుగుతావు, మర్చిపోగలిగితే అభివృద్ధి పొందుతావు. నీ అభివృద్ధిని ఆటంకపరిచే నీ కోపం, క్షమించలేకపోవడం నీ అభివృద్ధితోనే ఆటాడుతున్న సత్యాన్ని 6వ తలంపుగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరి తలంపు చూసుకుందాం, ముగించేద్దాం. తీవ్రమైన మాట. ఎఫెసీ 4వ అధ్యాయం 26వ వచనం. ఎఫెసీ 4:26. యోనా జీవితాన్ని దేవుడు ఎలా ఆపాడో తెలియదు, యోనా ఏం ప్రతిస్పందించాడో తెలియదు. ప్రశ్నలతోనే యోనా గ్రంథం ఆగిపోయింది. ప్రేమిత్రమా, ఎందుకు ఇది తీవ్రమైంది? క్షమించడం ఎందుకు అంత ప్రాముఖ్యం? క్షమించడం ఎందుకు అంత తీవ్రమైంది? ఈరోజు అది ఎందుకు వాక్యానుసారంగా ఎందుకు అంత ప్రప్రదమైందో ఒక ఆఖరి మాట చూసుకొని ముగించేద్దాం. ఎఫెసీ 4:26 అందరం కలిసి చదువుదాం. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దినము ముగిసే లోపు ఇంకా సూర్యుడు ఉన్నప్పుడే కోపము నీ జీవితంలో నిలిచి ఉండడానికి వీలు లేదు. అంటే క్షమించగలగాలి. చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే వాళ్ళు వచ్చి క్షమాపణ అడిగేదాకా వెయిట్ చేస్తాను అంటావు, కానీ నీ ప్రాణం పోతే ముందే. అందుకొరకు బైబిల్లో సూర్యోదయం సూర్యాస్తమయం అంటే జనన మరణముల మధ్యలో ఉన్న కాల వ్యవధి. బైబిల్లో ప్రాముఖ్యమైన సత్యం ఒకటి చెప్పి ముగించేస్తాను. నీ జీవితంలో ఒకవేళ నువ్వు క్షమించడం ఆలస్యం చేస్తే, నీ కంఠంలో ఊపిరి ఆగిపోయిందంటే, జీవితంలో నువ్వు ఏది సంపాదించకపోయినా పర్లేదు, కానీ క్షమించకుండా, క్షమాపణ అడగకుండా కోపంతోనే మరణిస్తే అది ఎంత తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తుందో ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. ఎందుకంటే ఎఫెసీ 4వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, ఎఫెసీ 4:27 27 ఆ అపవాదికి చోటియొద్దు. వెంటనే నువ్వు సూర్యాస్తమయం లోపల క్షమాపణ కోరకపోతే అపవాది మొత్తం ఆక్రమించేసుకుంటాడు. ఎంతగా ఆక్రమించుకుంటాడో హృదయం కఠినమైపోతుంది. ఈ అపవాది చోటు తీసుకొని 31 వచనం చూడండి. 31 ఇదే అధ్యాయం 31 వచనం, ప్రాముఖ్యమైన మాట. 31 ఎఫెసీ 4:31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఎందుకు తెలుసా అండి? బహు తీవ్రమైన మాట. బలలో ప్రవేశించకమును ఆఖరి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుండి 25 వచనాల వరకు కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5:23 నుండి 25 వచనాలు కలిసి చదువుకుందాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినడలా అక్కడ బలిపీఠము నొద్దుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు. దేవుడు ఒకటి మాట అన్నాడు, నీ అర్పణ నేను అంగీకరించాలంటే బలిపీఠం దగ్గర నువ్వు వస్తున్నావు, నీ అర్పణ అంగీకరించాను, నువ్వు క్షమాపణ అడుగు, లేదా క్షమాపణ కోరు, క్షమించడానికి ఇష్టపడు, తర్వాతే వచ్చి బలిపీఠం దగ్గర అర్పణ అర్పించు, నేను అంగీకరించాను. ఆలస్యం చేస్తేవా 25వ వచనం నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే, అంటే త్రోవలంటే ఇంకా అవకాశం ఉన్నప్పుడే త్వరగా వానితో సమాధాన పడము, లేనేలా ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. విషాదం ఏం చెప్పమంటారా? నువ్వు క్షమించలేకపోతే పరలోక రాజ్యములో ప్రవేశం ఎవరికి తెలుసా అండి? పరలోక రాజ్య ప్రవేశము క్షమాపణతోనే ఆరంభించబడుతుంది. ఎందుకంటే యేసుప్రభు వారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆ యొక్క యేసుప్రభుతో పాటు వేలాడుతున్న దొంగకి దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం యొక్క తెరను ఎలా తెరిచాడు?
మొదటి మాట యేసు ప్రభువు వారు కలవరసలో ఏమన్నాడు తెలుసా అండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. క్షమాపణ అనేది పరలోక రాజ్య ప్రవేశానికి ముఖద్వారాన్ని తెరుస్తుంది. ఒక మాటలో చూస్తే పరలోకంలోకి వెళ్ళిన వారందరూ క్షమాపణ పొందిన వారే, క్షమించగలిగిన వారే. ఇంకో మాటలో చెప్పాలంటే క్షమించడం ఎంత ప్రాముఖ్యమైందంటే బైబిల్లో చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 8 నుంచి 9 వచనాల వరకు చాలా వచనాల్లో మనం చూస్తే నువ్వు క్షమించలేకపోతున్నావు అంటే నువ్వు పరలోక రాజ్య ప్రవేశంతోనే రాజీ పడుతున్నావు. అందుకొరకు ఒక మాట నాకు బాగా ఇష్టం. మొట్టమొదటి సంఘ పెద్ద ఎవరండి? స్టెఫెను. పరిశుద్ధాత్మను నింపుకున్న వాడై తన మీద రాళ్ల వర్షం కుమ్మరిస్తున్న వారిని ఎప్పుడైతే ఆ రాళ్లను మీద పడతా ఉంటే ఎంత గాయమవుతుందండి. ఒక మాట రాయే మనం తట్టుకోలేము. అట్లాంటిది భౌతికమైన రాళ్ళు పడతా ఉంటే ఎలా ఉంటుంది? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం. ఎంత తీవ్రమైన మాట. ఒకసారి ఆ మాట చూసుకుందాం. అపోస్తుల కార్యం 7:60. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికిన్. అది ప్రాముఖ్యమైన మాట అంటాడు. ప్రభువా నేను క్షమించకపోతే పరలోక రాజ్యం నీ మహిమను నేను చూడలేను కాబట్టి, అయ్యా పరలోక రాజ్యం అంటే క్షమించే వారికే నువ్వు తెరుస్తావు కాబట్టి, అయ్యా నేను క్షమిస్తున్నానని గొప్ప శబ్దం తరిచాడు. క్షమాపణ కేక. ఒక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యంలో వెళ్ళేవారు పరలోక రాజ్య వీర ప్రవేశం క్షమించే వారికే ఉంది. నరకం పోయే వాళ్ళందరూ ఏంటంటే క్షమాపణ అడగలేని వాళ్ళు, క్షమాపణ పొందలేని వాళ్ళు. బహుశా మీరు అనొచ్చు పరలోక రాజ్యంలో ఒక మాట చెప్తాను. ఒక మీద ద్వేషం పెట్టుకొని ఇక్కడ వాళ్ళ ముఖం చూడాలంటే నీకు కష్టం. ఇక్కడ వాళ్ళ ముఖం చూస్తే వాళ్ళు అక్కడ వస్తున్నారంటే కిలోమీటర్ దూరం పారిపోతావు. వాళ్ళ ముఖం చూడడం నీకు ఒక ఎక్కడలాంటి కంపరము, లేకపోతే అబ్బా వాళ్ళ ముఖం చూడలేనండి, కావాలంటే నేను మందిరం మానేసి వేరే మందిరంకి వెళ్తానంటావు కదా. మరి వాళ్ళే పరలోక రాజ్యం వస్తే నువ్వు అంటావు పరలోక రాజ్యంలో బంధాలు ఏం తెలియదు కదండి, రిలేషన్షిప్స్ ఏం తెలియదు కదా అంటారా? మరి బైబిల్ ఈ మాటను మీరే డిసైడ్ చేసుకోండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. పరలోక రాజ్యంలో బంధాలు లేకపోవచ్చు, రిలేషన్షిప్స్ ఉండకపోవచ్చు, కానీ జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు అనొచ్చు మరి పరలోక రాజ్యం జ్ఞాపకాలు ఉంటే మరి అది పరలోకం ఎట్లా అవుతుంది అంటారా? ఏమో మరి బైబిల్ ఉంది, చదవండి. అందుకు అబ్రహాం, కుమారుడా నీవు నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. మరి గుర్తులేని జ్ఞాపకం ఎట్లా వస్తుందండి? ఆ వచనమన్నా తప్పై ఉండాలి. సరే, రేపు పోతే మనకు తెలుస్తుంది జ్ఞాపకాలు ఉంటాయో ఉండవో. ఇక్కడేమో వాడు ముఖం చూడడానికి నీకు కష్టం, క్షమించలేకపోతున్నా. మరి పరలోకంకి వెళ్ళి వాడు అదే ముఖంతో వస్తాడు కదా. మరి అక్కడ లేదండి మహిమా స్వరూపంలో ఉంటామంటారా? మరి జ్ఞాపకాలు ఎట్లున్నాయి? మరి గుర్తుపట్టలేవా? మరి జ్ఞాపకాలు ఎట్లున్నాయి? హౌ కెన్ ద రిమెంబర్? 25 ఇట్స్ వెరీ క్లియర్. రిమెంబర్ వాట్ యు హావ్ డన్ దేర్. బహుశా ఈ మాట ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఇంత తీవ్రమైన మాట అండి. పరలోక రాజ్యంలోనే క్షమించలేకుండా వెళ్ళే ధైర్య దుస్సాహసం చేయగలుగుతావా? దేని కొరకండి? అహంకారాలు నిత్యత్వంతో ఆడడానికే. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి 23వ వచనం వరకు చూస్తే పరలోకము సంపూర్ణమైన ప్రాంతం. క్షమించగలిగే వారికే దైవ ప్రవేశం, పరలోకపు ప్రవేశం. ఇప్పుడైతే సియోను కొండకు, జీవం గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును. సంపూర్ణ సిద్ధి, పర్ఫెక్షన్. క్షమించలేకుండా పర్ఫెక్షన్ ఎలా వస్తుందండి? పరలోకానికి ఫౌండేషన్, ఫండమెంటలే క్షమించగలగాలి కదా. అందుకొరకే పేతురు అన్నాడు, ప్రభా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అంటే, ప్రభా నా 70 ఏళ్ళ మార్లు మటుకు క్షమిస్తే కూడా సరిపోదని. ఈరోజు క్షమించలేకపోతున్నావు ప్రియ మిత్రమా. పరలోకంతో ఆటాడడం మంచిది కాదన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చనిపోకముందు నీకెవరైనా ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పగలవా? ఈరోజు నా కంఠంలో ఊపిరి ఆగిపోతే నాకెవరి మీద ద్వేషభావం లేదు, నాకు శత్రువులు లేరు, ఎవరెవరు గాయపరచాలో అందరికి క్షమాపణ అడిగాను. ఈ మాట చెప్పడానికి ఎంతో దీనునిగా చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని దినాల క్రితము
ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద అంకుల్, సుమారు 84 ఇయర్స్ దాకా ఉన్నాడు. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడు. అప్పటికి నేను ఆ ప్రాంతం నుంచి 30 కిలోమీటర్స్ దాటి వెళ్ళిపోయాను. చాలా పెద్ద ఆయన, ఎంతోనో ప్రేమిస్తాడు. ఫోన్ చేసి ఒక్కసారి రావా అన్నాడు. నేను ఆల్రెడీ 30 కిలోమీటర్స్ దాటి వచ్చేసాను అంటే, ఆయన పర్లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ వచ్చి కలిసేసి వెళ్ళిపోవా ప్లీజ్, ఏమనుకోవద్దు అని. పెద్ద ఆయన అడిగాడు కదా అని మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. కొన్ని మాటలు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఎక్కడైనా నేను నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించయ్యా దైవజనుడా అన్నాడు. నేను అన్న, ఇంత పెద్ద మాట వద్దు అంకుల్, ఎందుకంటున్నారు ఈ మాట అని. నేను ఒక మాట అన్నాను. మీరు అంత గాయం నాకేం చేశారంటే, స్టార్టింగ్లో అనుకున్నాను, కొద్దిగా ఆయాసపడ్డాను, ఆయన క్షమాపణ అడుగుతున్నాను. నేను అన్నాను, దానికేముంది అంకుల్, దానికి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి నేను అక్కడ నుంచి వచ్చేసాను. తర్వాత సమాధానం అయిపోయింది, అంతా అయిపోయింది, బయలుదేరి వచ్చేసాను. నేను అనుకోలేదు, ఐ డింట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. ఫ్యూ డేస్ లేటర్ సడన్గా ఫోన్ కాల్ వచ్చింది, ప్రభును నిద్రించాడని. నాకు ఫస్ట్ ఏం గుర్తొచ్చింది తెలుసా అండి? వీరప్రవేశం. వయసులో చిన్నోడిని, నన్ను కూడా క్షమాపణ అడగడానికి తగ్గించుకొని అడిగాడు. వాట్ అ స్టాల్వర్ట్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఏ స్థాయికి వెళ్ళిపోతే అలా అడగగలగాలి. అప్పుడు అనిపించింది, స్టెఫెన్ దేవుడు జ్ఞాపకం చేశాడు. తండ్రి వీరేం చేస్తున్నారు అని గట్టిగా పొలికేకేసి క్షమించగలిగాడు. యేసు ప్రభు తన శిష్యుల పాదాలే కడగలిగాడు. వెన్ యు ఆర్ ఏబుల్ టు ఫర్గివ్, ఇట్ ఈస్ సచ్ ఎ డివైన్ సుప్రీం స్పిరిచువల్ స్టాండర్డ్. యు హావ్ ఆల్మోస్ట్ అచీవ్డ్ ద హెవెన్లీ స్టేటస్. ఈరోజు ఆ స్థాయి. అప్పుడు తర్వాత ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు ఇలాగే అడగలవా? కెన్ యూ గో అండ్ ఆస్క్ అపాలజీ టు యువర్ యంగర్ వన్? నీకంటే వయసులో చిన్నోని క్షమాపణ అడగలవా? ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పగలవా? ఇప్పుడు దేవుడు నన్ను పిలిస్తే, నాకెవ్వరు శత్రులు లేరు ప్రభా, అందరిని క్షమించాను, ఎవరైనా మాటలతో గాయపరిచి ఉంటే క్షమాపణ అడుగుతా అనగలవా? పరలోక రాజ్యంతో ఆటాడే అహంకారము దేనికి పనికి వస్తుందండి? వేర్ విల్ ఇట్ ఫెచ్ యూ? వాట్ విల్ ఇట్ ఫెచ్ యూ? నీకు ఏమి మేలు కలిగిస్తుంది? ఈరోజు గుండె మీద చేసుకొని ఈ మాట చెప్పలేకపోతే, బలలో దయచేసి పాల్పొందొద్దు, బల్ల ముట్టొద్దు, డోంట్ టచ్ ఇట్. బలిపీఠం వద్ద నీ అర్పణ అక్కడే పెట్టి అన్నాడు ప్రభు. ప్రభా, ఎవరినైనా నేను క్షమించగలుగుతున్నాను, క్షమాపణ అడగగలుగుతున్నాను. ఐఎమ్ రెడీ టు ఆస్క్ అపాలజీ ఈవెన్ ఇఫ్ మై ఈగో హర్ట్స్ మీ. నా అహము తాకి గాయమై ముక్కలైతే కూడా క్షమాపణడానికి తెగిస్తున్నాను ప్రభా. నా నోటి మాటల ద్వారా ఏమైనా గాయపరిచుంటే నేను క్షమించడానికి తగ్గించుకుని అడుగుతున్నాను ప్రభా. పరలోక ఆనందముతో రాజీపడడానికి వీల్లేదు. ఇదే కపటముతో, క్షమించలేని కోపముతో పరలోక రాజ్యంలో నేను ఆ ప్రవేశం నాకు వద్దు ప్రభా. క్షమించడానికి నేను తెగిస్తున్నానని కానీ ఒక మాట తీర్మానం చేయగలిగితే, ఈరోజు నీ జీవితంలో 7 ఆశీర్వాదానికి దేవుడు తెర తెరుస్తాడు.